భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఒక ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. ఈ సమయంలో రెండు దేశాలకి యుద్ధం వచ్చే అవకాశం ఉందా సార్? అసలేం జరుగుతుంది? నమస్కారం అండి. పాల్గాంలో 22వ తారీఖు జరిగిన ఒక దుశ్చర్య వల్ల 26 మంది అసువులు బాశారు. మరి ఈ మొన్న జరిగినటువంటి ఈ అటాక్ కానీ ఈ కిల్లింగ్స్ కానీ గతంలో ఫిదాయిన్ అటాక్స్ కావండి. ఆ ఫిదాయిన్ అటాక్స్ అనేది టెర్రరిస్టులని పంపారు. ఎంతవరకు సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్ళని ఎలిమినేట్ చేయరో అంతవరకు వాళ్ళని చంపే విధంగా వాళ్ళని పంపారు. కానీ ఇది అలా కాదండి. ఇది ఎలా చేశారంటే మెన్ అండ్ ఉమెన్ని సెగ్రిగేట్ చేసి హిందూ అనేవాడిని మెన్గా సెలెక్ట్ చేసుకొని చంపడం జరిగింది. వాళ్ళ ఉద్దేశాలు రెండు. ఒకటి, ఆర్థికంగా ముందడుగు వేసి పయనిస్తున్నటువంటి కాశ్మీర్లో మరి అలా ముందుకెళ్తే పాకిస్తాన్కి చాలా ప్రమాదం ఉంది కాబట్టి అక్కడ ఎకానమీని దెబ్బకొట్టడానికి ఈ చర్య చేశారు. అంతేకాకుండా రెండో విషయం వాళ్ళ మనసులో పెట్టుకొని చేశారు ఏంటంటే కమ్యూనల్ రిఫ్ట్, భారతదేశం మొత్తంలో ఒక కమ్యూనల్ రిఫ్ట్ వస్తే, అశాంతి వస్తే మన అభివృద్ధి ఆగిపోద్ది అనే రెండో ఉద్దేశంతో చేశారు. ఇప్పుడు పబ్లిక్ మూడంతా ఎలా ఉంది? వాళ్ళు చేసింది తప్పు కాబట్టి ఖచ్చితంగా యుద్ధం చేయాలి, భారతదేశం యుద్ధం చేసి వాళ్ళని ఓడించాలనే ఒక ఆలోచన ప్రతి వాడి మనసులో వచ్చేటట్టుగా ఈ చర్య జరిగింది. ఇలా చేసినందువల్ల మరి ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో అయినా ప్రతి వాడి గుండెల్లో, హృదయాల్లో ఒక బాధ, దాన్ని తీర్చాల్సింది ఎవరు అనంటే మన దేశ నాయకత్వం, మరి రక్షణ వ్యవస్థలో ఉండేవాళ్ళు. తగ్గట్టుగానే మరి అనేకమైనటువంటి చర్యలు చేపట్టారు. ఆ చర్యలు చేపట్టి రాజకీయంగా మరియు దౌత్యపరంగా మరియు ఆర్థికంగా మరియు వాణిజ్యపరంగా మరియు సామాజిక పరంగా కొన్ని ఆంక్షలు పెట్టారు. బంగ్లాదేశ్ నుంచి ఉదాహరణకి మనకు తీర ప్రాంతాల్లో ఉన్న అనేక ప్లేసెస్ల నుంచి ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ ఇతర దేశాల నుంచి జరిగే వాటికి పూర్తి నియంత్రణలో పెట్టేశారు. మరి మన దేశంలో ఉంటున్నటువంటి పాకిస్తాన్ నేషనల్స్ అందరిని కూడా పంపించేయటం జరిగింది. అదేవిధంగా ఖచ్చితమైన ఖచ్చితమైనటువంటి ఒక ఆలోచనని తెలియజేయటం జరిగింది. ఇలాంటి అమాయకుల్ని చంపే కార్యక్రమం మీరు కనుక చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని మేము ఉపేక్షించము, యుద్ధం చేసైనా సరే ప్రపంచం మొత్తం చూసే విధంగా, ఆలోచించే విధంగా ఒక భయానకంగా మీరు ఎలా చేశారో అలాగే జరుగుతుంది మీకు రిటాలియేషన్ అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఈ ఎల్ఓసి బార్డర్ని అడ్డం పెట్టుకొని పాకిస్తాన్ వాళ్ళు ఆ ఎల్ఓసి ఏరియాస్లో ట్రైనింగ్ ఇవ్వటం, లేదా ఇండియాలోకి కొంతమందిని పంపించటం ఇలాంటివి చేస్తున్నారు. వాళ్ళు రిక్రూట్స్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. దానివల్ల ఏంటి, ఈ ఎల్ఓసి బార్డర్ అనేది తీసేసి ఒక ఫార్మల్ బార్డర్గా కనుక పెట్టాలని 20 ఏళ్ల క్రితం ఆపేసినటువంటి ఐడియా ఇప్పుడు మళ్ళీ ముందుకు వచ్చింది. అలా చేస్తే ఈ రిక్రూట్స్ కొత్త వాళ్ళని రిక్రూట్ చేయకుండా ఉండేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా భారతదేశంలోకి చొరబడి వచ్చి ఇక్కడ మరి యుద్ధానికి కావాల్సినటువంటి విషయాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ గూఢచారుల వ్యవస్థ ద్వారా అక్కడికి చేరవేసేది కూడా లేకుండా ఉంటుంది. అదేవిధంగా అటాక్స్ కూడా తగ్గుతుంది. కాబట్టి ఎల్ఓసిని ఫార్మల్ బార్డర్గా చేయాలని ఒక చాలా పెద్ద నినాదం అయితే ముందుకొచ్చింది. అంతేకాకుండా ప్రతి వాడు కూడా పబ్లిక్ మూడ్ ఎలా ఉందంటే, అవసరమైతే నా దేశం కోసం ప్రాణాలను సైతం నేను అర్పించి నా దేశాన్ని నేను కాపాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మనం తయారై ఉండాలి అని అనుకుంటున్నాం. కానీ ఇది మాత్రమే సరిపోదండి. ఆర్థికంగా మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అలా ఆర్థికంగా స్ట్రాంగ్గా ఉండాలంటే స్వదేశీ వస్తువుల్ని మనం ఎక్కువగా ఉపయోగించుకోవాలి. చైనా, పాకిస్తాను లేదా ఇతర కొన్ని దేశాల నుంచి వచ్చే వస్తువుల్ని మనం బహిష్కరించాలి. అలా సత్యాగ్రహం చేశాం, మనం పోరాడాము, స్వాతంత్రాన్ని ఏర్పరచుకున్నాము, మహనీయులు ప్రాణాలని సైతం త్యాగం చేశారు. అలాంటి మంచి సంస్కృతి మనకు ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కేవలం పబ్లిక్ అంతా కూడా
ఒక మూడ్లోకి వచ్చి వారు జరగాలని కోరుకోవటమే కాకుండా దౌత్యపరంగా, వాణిజ్యపరంగా, మరియు వ్యాపార పరంగా, సామాజిక పరంగా, మరి గవర్నమెంట్ చేపట్టేటువంటి అనేక పాలసీలను అనుకోండి, నిర్ణయాలను కానీ మనం సపోర్ట్ చేయాలి. అలా చేసినప్పుడు ఖచ్చితంగా వార్ రాకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ సర్జికల్ స్ట్రైక్స్ జరిగినా కూడా ఆ సర్జికల్ స్ట్రైక్స్ని మనం సపోర్ట్ చేయగలిగిన పరిస్థితిలో ఉంటాం. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎదుటి వాళ్ళు కూడా భయపడతారు. ఇలా చేస్తే తప్పు, మనం చేసిన తప్పు అని చెప్పేసి అనుకుంటారన్నమాట. ఇంకో విషయం ఏంటంటే మిజైల్స్ ఎక్కువ వాడి మరి యుద్ధం చేయాలనేది ఒక ఆలోచన ఉంది. అయితే ఇక్కడ మరి ఇస్లామాబాదు మరియు దాని సరౌండింగ్లో ఉన్న ఇతర ప్లేసెస్ ఏ విధంగా ఈ టెర్రర్ అటాక్స్ మిజైల్స్ వల్ల జరిగే అవకాశం ఉందని చెప్పి అనుకుంటున్నారు, మరి ఢిల్లీకి కూడా అదే ప్రమాదం ఉంది. ఎందుకంటే మనం ఎలా వాళ్ళని అటాక్ చేయాలనుకుంటున్నామో, అంటే ఇస్లామాబాద్ కానీ లాహోర్ మీదకి కానీ మిజైల్స్ పంపించి అటాక్ చేసి ఆ మిజైల్స్ ద్వారా వాళ్ళ సిటీస్ని ధ్వంసం చేయాలని మనకుంటే, వాళ్ళకు కూడా ఢిల్లీని ధ్వంసం చేయాలనే ఆలోచన ఉంటుంది, ఢిల్లీ మీద అటాక్ ఉంటుంది. అదేవిధంగా రష్యా ఎవరికి సపోర్ట్ చేస్తుంది? మరి గతంలో చైనా మనకు యుద్ధం వస్తే రష్యా మనకి సపోర్ట్ చేస్తని ఖచ్చితంగా చెప్పే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు కనుక ఆలోచిస్తే ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఉన్నది ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్. ఈ ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్స్లో మనం చూడాల్సింది ఏంటంటే, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యుద్ధం రావాలి అనే ఒక పబ్లిక్ మూడు ప్రాపగాండ్ ఉందే, దాన్ని మనం సరైన విధంగా వాడుకోగలగాలి. అది ఎలా అంటే, కేవలం యుద్ధం రావాలని కోరుకునే ప్రతి ఒక్కడు యుద్ధం వస్తే చూడాలన్నట్టు కాకుండా, యుద్ధం వస్తే మన దేశాన్ని మనం ఎలా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, దౌత్యపరంగా మరియు రక్షణ రంగానికి ఎక్కువ డబ్బుని ఖర్చు పెట్టే విధంగా చేసుకొని మన దేశం విజయం సాధించేదానికి వాళ్ళు చేపట్టేటువంటి ప్రతి చర్యని మనం ఎలా సపోర్ట్ చేయాలి, లాంగ్ టర్మ్ దాన్ని ఎలా కాపాడుకోవాలనేది మనకు ఉండాలి. అలా లేకపోతే ఇప్పుడు పాకిస్తాన్ చూడండి, పాకిస్తాన్ ఆర్మీ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఎక్కువ కాలం యుద్ధం చేసేదానికి పాకిస్తాన్ ఆర్మీ ప్రిపేర్గా లేదు. చాలామంది పాకిస్తానీ వాళ్ళు ఇండియాలోకి వచ్చేసి ఇక్కడ హాయిగా బతకాలని ప్లాన్లో కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. కారణం, మన దేశంలో ఆర్థిక వ్యవస్థ బాగుంది, మన ప్రేమ భావాలు బాగున్నాయి, మన సంస్కృతి సాంప్రదాయాలు లేకపోతే మన ఆలోచనలు బాగున్నాయి అని వాళ్ళు అనుకుంటున్నారు. అక్కడ ఆర్థిక వ్యవస్థ కుంటుపడిపోయింది, ఆహారం కూడా సరిగ్గా దొరకడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఆర్మీ ఈజ్ నాట్ రెడీ, ప్రిపేర్గా లేదు. దేనికి? ఎక్కువ కాలం యుద్ధం జరిగితే నిలబడి చేసేందుకోరు. కాబట్టి ఈ పరిస్థితుల్లో నేను మీ అందరినీ కోరేది ఏంటంటే, అటు దేశం యొక్క రక్షణ కోసం దేశాన్ని పరిపాలించే నాయకులు లేకపోతే గవర్నమెంట్ కానీ ఏదైతే పాలసీస్ తీసుకుంటుందో ఆ పాలసీస్ని మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. చేయటమే కాకుండా ఆర్థికంగా మనం స్ట్రాంగ్ అయి ఉండాలి, మన ప్రభుత్వాలు స్ట్రాంగ్ అయి ఉండాలి. మరి రక్షణ రంగంలో ఇప్పుడు ఆల్రెడీ లీవ్స్ అని క్యాన్సిల్ చేయటం, కొత్త కొత్త మిజైల్స్ లేకపోతే కొత్త కొత్త ఆయుధాలని మనం కొనుక్కోవటం అవన్నీ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా డిప్లొమాటిక్గా డబుల్ ఎఫర్ట్స్ పెట్టి అంతర్జాతీయంగా మరి ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డము, యూరోపియన్ యూనియన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, వీళ్ళు ఏదైతే మన మధ్యలో మీడియేట్ చేయాలి అనే ఒక ఆలోచన ఉందో, దాంట్లో కంటే పాకిస్తాన్ చేసినటువంటి చర్య తప్పు అని అంతర్జాతీయంగా దౌత్యపరంగా వాళ్ళందరి చేత ఖండం చేపించి అవసరమైతే వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మనం పొందే విధంగా ఆ పాలసీలు అవన్నీ రచించి ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కానీ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ చేసిన పనిని ఎవరు సపోర్ట్ చేయటం లేదు. ఎందుకంటే చైనా యొక్క సపోర్ట్ వల్ల ఈ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ పాకిస్తాన్ని అంత తీవ్రంగా గతంలో లాగా ఈ చేసినటువంటి పని తప్పని అనటం లేదు.
ఈ పరిస్థితుల్లో దౌత్యపరంగా ఇంకా చాలా గొప్ప విధంగా, మంచి విధంగా చర్యలు చేపట్టాలి. వాళ్ళు డెలిబరేట్గా మనల్ని ప్రొవోక్ చేశారు. ప్రొవోక్ చేసిన దేనికి? మనం కూడా అదే విధంగా రెస్పాండ్ అవుతాము, ఒక వార్ తీసుకొచ్చుకుంటాము అని ఒక నేరో స్ట్రాటజీస్ ప్రకారం వాళ్ళు స్ట్రైక్ చేశారు. దాన్ని మనం తిప్పికొట్టాం. వాళ్ళకి దౌత్యపరంగా, ఆర్థిక పరంగా, వాణిజ్యపరంగా, వ్యాపార పరంగా, సామాజికంగా వాళ్ళని దెబ్బకొట్టాం. కాకపోతే ఇంకా మనం చేయాల్సింది చాలా ఉంది. మన ఆర్మీకి ఉన్న స్ట్రెంగ్త్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. పాకిస్తాన్ అనేది చాలా హార్డ్ స్టేట్గా, రిలీజియస్ డిఫరెన్సెస్ ఉన్న స్టేట్గా, ముఖ్యంగా వాళ్ళు మనకు హిందూ ముస్లిమ్స్ మధ్యలో ఒక 2 నేషన్ థియరీ తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. కాశ్మీర్లో ఒక భయానక వాతావరణం తీసుకొచ్చి దాని ద్వారా లబ్ధి పొందాలని చూస్తున్నారని మనకి ఇప్పటికే అర్థమైపోయింది. అంతకుముందు 1996లో జియావుల్ హక్ టెన్యూర్లో జరిగినప్పుడు జరిగిన యుద్ధాలు కానీ, తర్వాత కానీ మరి మనం చూసినప్పుడు మనకు ఒక అర్థమయ్యేది ఏంటంటే, పాకిస్తాన్ మనతో పాటు నిలబడి యుద్ధంలో గెలిచే అవకాశం లేదు. కానీ మనల్ని ప్రొవోకేట్ చేసి మనల్ని రాంగ్ వేలో తీసుకెళ్ళి యుద్ధంలో మన దేశ ఆర్థిక వ్యవస్థని దెబ్బతీయాలని ఉంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు గమనించి దేశభక్తులుగా ప్రాణం సైతం త్యాగం చేసేదానికి సిద్ధపడిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆర్థికంగా అన్ని విధాల మన దేశ ప్రభుత్వానికి సపోర్ట్ చేసి, మీ పేట్రియాటిజం గుర్తుగా ప్రేమతో ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేయండి. ఈ విషయాల మీద ఎడ్యుకేట్ చేసి వాళ్ళల్లో దేశభక్తిని పెంపొందించి ఇంకా గట్టిగా, మంచిగా, ప్రేమతో మన దేశానికి కావాల్సినటువంటి అన్ని సరుకులు కానీ, లేకపోతే సంపద కానీ, లేకపోతే సపోర్ట్ కానీ, లేకపోతే ఆర్థిక రంగానికి కావాల్సిన అన్ని ఎక్విప్మెంట్ని కొనేదానికి కావాల్సిన కెపాసిటీ కానీ పెంచే విధంగా ప్రతి వాళ్ళు కృషి చేయాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. కాకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో అణుబాంబుల ద్వారా యుద్ధం జరిగే అవకాశం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇద్దరు కూడా అణుబాంబులు కలిగి ఉన్నారు. కాబట్టి యుద్ధం అనేది చేయకపోవచ్చు, సర్జికల్ స్ట్రైక్ మాత్రమే జరిగి పోయినసారి జరిగినట్టు మనం విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. నమస్కారం.